హాయ్ అండి, చూస్తున్నారు కదండి. ఇదంతా మన ఫిషింగ్ హార్బర్ అండి. ఇదంతా ఈ సెట్ కింద అంతా ఎక్స్పోర్టింగ్ జరుగుతాయి కానీ ఆ ప్లేస్ అండి. ఇదంతా చూస్తున్నారండి. ఇక్కడ కూడా ఎన్నో బోట్లు వచ్చి కడతారండి. ఇది ఆదివారం కావడం వల్ల ఇంకా ఎక్కువ బోట్లు వచ్చాయండి ఇక్కడికి. చూడండి ఎన్ని బోట్లు కాలిపోతున్నాయో పక్క నుంచి. అది రాత్రి 12 గంటలకు జరిగినదండి. ఏ విధంగా జరిగిందో ఎవరికి కూడా తెలియలేదు. కానీ బోట్లు మాత్రం ఒకదానికొకటి అడ్డుకొని ఉంటాయి కదండి. దానివల్ల ఒకదాని మంట నుంచి మంట రైజ్ అయ్యి ప్రతి దానికి అంటుకోవడం వల్ల అందులో ఆల్రెడీ ఫుల్ సిలిండర్లు కూడా ఉంటాయండి. అందులో ఏటకెళ్ళి వచ్చిన తర్వాత సిలిండర్లు కొన్ని బయలుదేరడానికి తెల్లవారితే సోమవారం కావడం వల్ల బయలుదేరడానికి సిద్ధంగా ఉంచుకోవడానికి కొన్ని బోట్లు కూడా ఉంటాయండి. దాంట్లో కూడా ఫుల్ సిలిండర్లు ఉంటాయండి. దానివల్ల బోట్లోని ఫుల్ డీజిల్తో కూడా లోడే ఉంటాయి. ఈ బోట్లో ఉన్న వల్ల ఫుల్గా లోడ్ అయిన బోట్లు కూడా బేగా అంటుకోవడానికి ఆస్కారం వల్ల అంటుకొని పేలుతున్నాయండి. ఒక్కొక్క సిలిండర్ పేలి పక్కదానికి వెళ్తున్నాయండి. మనం ఒక సిలిండర్ 4 గోడల మధ్యన ఎంతో గట్టిగా కట్టిన ఒక బిల్డింగ్లో కడితేనే పేలితేనే పగిలిపోతాయి. అటువంటి చెక్కతో తయారు చేసిన ఒక పడవలో ఒక షిప్ బోట్లో ఆ సిలిండర్ పేలితే దాని ఎఫెక్ట్స్ చాలా గట్టిగా ఉంటుంది. దానివల్ల పగిలి చాలా బోట్లు కాలిపోవడం జరిగింది. అలాగే చూస్తున్నారు కదండి ఎలా మంటుతున్నాయో బోట్లు. మత్స్యకారులు రోదనతో ఫిషింగ్ హార్బర్ అంతా చాలా బాధతో ఉన్నది. ఇటువంటి ఫిషింగ్ హార్బర్లో దాదాపు 75 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఇప్పటికొచ్చి ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో ఈ ప్రాబ్లం జరిగిందండి. చూస్తున్నారు కదండి ఎన్ని 10 ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆపినా సరే ఆగని మంటలండి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కొన్ని పూర్తిగా కాలిపోయి వరకే ఉన్నాయి. కొన్ని కాలిపోయి ఈ సిలిండర్లు పేలడం వల్ల నీటిలోనే కొన్ని ఓపెన్ అవ్వడం వల్ల కొన్ని మునిగిపోవడం కూడా జరిగాయండి. ఇంకా కాలాయో ఎన్ని మునిగిపోయో కూడా లెక్క తెలియదండి. సుమారుగా ఒక 60 నుంచి 70 బోట్లు కాలినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ మంటలన్నీ తగ్గితేనే కానీ ఇంకా మనం చెప్పలేము. చూస్తున్నారు కదండి ఎంత కష్టపడి వాళ్ళు ఇంట్లోని పుస్తులు తాకట్టు పెట్టి నడుపుతున్నారండి బోట్లు. చాలామంది కష్టపడి అంతా ఏదో నిలబడాలని తాపత్రయంతో ఈ మత్స్యకారులు కష్టాలు పడి ఈ బోట్లు నడుపుతున్నారండి. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదని బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రాత్రి 12 గంటలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో బాధపడుతున్నారండి. చూడండి ఎంత పెద్ద మంటలు అండి. ఒక్క బోటు నుంచి ఒక్క బోటు అలా దాదాపు 60-70 బోట్లు కాలిపోతున్నాయి, మూడుదేవుతున్నాయి. 10 ఫైర్ ఇంజిన్ కూడా ఆగట్లేదు. చూస్తున్నారు కదండి ఫైర్ ఇంజిన్ ఎన్ని కష్టపడుతుంది. నాకు బోటు కావట్లేదు ఎందుకంటే ఇదంతా చెక్క ఓన్లీ ఫైబరండి. వేరే ఇల్లు కానీ కాలినట్టయితే మనకి చెక్క ఉంటుంది, లేకపోతే ఎక్కువ శాతం గోడ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది. కానీ ఒకే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చింది. చెక్క అలాగే ఫైబర్తో నిర్మించి ఉంటాయి కాబట్టి అవి చాలా బేగా వ్యాపించి ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని ఇన్ని బోట్లు కాలిపోతున్నాయి. చూస్తున్నారు కదండి సముద్రం మధ్యలో ఒక బోటుని దాటి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయండి. చూడండి తీసుకొచ్చారండి. దానివల్ల చాలా జరిగింది. అది రావడం కూడా చాలా లేటుగా రావడంతో అప్పటికే జరగవలసిన చూడండి ఎంత ఫోర్స్తో వచ్చిన వాటర్ కాబట్టి కొద్ది కంట్రోల్ అయింది. మత్స్యకారులు ఎంతో కన్నీరుగా బాధపడుతున్నారండి. ఎందుకంటే అప్పులు చేసి వాళ్ళ పుస్తులు తాకట్టు పెట్టుకొని బతుకుగా ఇప్పటికే మత్స్య సంపద లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఒక్కరు కూడా ఈ బాధని స్పందించండి. చూస్తున్నారు కదండి ఎంత మేము వీడియో తీస్తున్న సమయంలో కూడా మాకు ఎంతో బాధ కలుగుతుంది. కానీ మీకు చూపించాలనే కారణంతోనే మేము ఈ వీడియో కూడా చూడండి. ఈ షిప్తో అంత ఫోర్స్ చూస్తున్నారు కానీ అంత ఫోర్స్ కొడితేనే కానీ మొత్తం అంతా ఈ ప్రాంతం అంతా మొత్తం కూడా చుట్టూ మసిగా మారిపోయిందండి. ఆ పొగతోని ఆ మంటలతోని. ఎందుకంటే ఎవరు కూడా అనుకోరండి, ఎందుకంటే నీటిలో ఉంటాయి, కాలవు బేగా ఉంటాయి అనుకుంటారు. కానీ ఇంత ఘోరమైన అగ్ని ప్రమాదం జరగడం మాత్రం చాలా అందరికీ కన్నీరు పెడుతుందండి. ఎందుకంటే
ఒకటి కాదు రెండు కాదండి, దాదాపు 60 నుంచి 70 బోట్లు చాలా అతి ఒక్క దేనికి పనికి రాకుండా కాలిపోయాయండి. బూడిది మాత్రమే మిగిలిందండి. మీరు చూస్తుంటే కనబడుతూ ఉంటాయి. ప్రతి చూస్తే ఆ కన్నీరు పెట్టిన వారు ఆ బాధలు చూడండి. ఎంత ఫైరింగ్ అండి, ఎంత వాటర్ వేస్తున్నా సరే అస్సలు కంట్రోల్. ఒక పక్క నుంచి షిప్తో కొడుతున్నారు, బయట నుంచి కంటైనర్ మన ఫైర్ ఇంజిన్లతో కూడా ఆర్పడం కూడా జరుగుతుందండి. అయినా సరే ఎంత చేసినా సరే మంటలు అదుపులో రాలేదండి. పూర్తిగా ఆ అగ్నిదేవుడు పూర్తిగా బంధించినంత వరకు కూడా కంట్రోల్ రాలేదండి. ఇది ఇప్పుడు ఒక్క బోటు కూడా ఇక్కడ పనికి రాకుండా అయిపోయిన బోట్లేనండి. పూర్తిగా బూడిద, చుట్టూ పొగ, మొత్తం అంతా ఆకాశం నిండా పొగ మట్టేసిందండి. చూడండి ఎంత ఘోరం ఉందో. ఎప్పుడు కూడా ఇక్కడ మత్స్యకారులు కూడా ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటయ్యి 70 నుంచి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడూ కూడా ఒక ఫైర్ ఇంజిన్ అయ్యి ఒక బోట్ కాలిపోయిందని వినలేదు. మేము 1-2 మునిగిపోయి ఒక ఉద్ది తుఫాన్లో కొందరు ఎంతో బాధపడ్డారు, కానీ ఇంత ఘోరమయంగా జరిగిందని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారండి. ఎందుకంటే మన బోటు కాదు, పక్క బోటు కాదండి, అన్ని బోటులు. ఎందుకంటే ఆదివారం మార్కెట్కి వచ్చిన బోట్లు అండి అవన్నీ. ఇదే కానీ మామూలు రోజులు అయితే కొద్దిగా ఉంటాయి, కానీ ఆదివారం మార్కెట్కి రావడం వల్ల ఎక్కువ శాతం బోట్లు రావడం వల్ల అది ఒకే దగ్గర పెట్టడం. కొన్ని బోట్లు తెల్లవారుజామున బయలుదేరడానికి సిద్ధంగా ఫుల్గా లోడ్ వేసుకొని కొన్ని ఉన్నాయండి. ఫిషింగ్ బోట్లు కూడా చాలా మట్టుకి కానీ గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా ఫుల్గా ఉన్నాయండి. ఇది తెల్లవారి సోమవారం బయలుదేరే బళ్ళుకు ఫుల్గా దాదాపు ఒక బోటుకి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లోడ్ చేసి రెడీగా పెట్టుకున్నారండి. వాళ్ళు ఎంతో బాధపడి కష్టపడి తెచ్చుకున్న డబ్బులు, అలాగే లోడ్ చేసుకున్న వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి పోయింది, అలాగే లక్షలు ఖర్చు పెట్టి లోడ్ చేసుకున్న లోడు కూడా పోయిందండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి, కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారండి. చూస్తున్నారు కదండి ఎంత ఘోరం అంటే. ఎప్పుడు రాత్రి 12 గంటల స్టార్టింగ్ నుంచి తెల్లవారు వరకు మండుతూనే ఉన్నాయండి అవి అంతా అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే చెక్క ఫైబర్కి చాలా మండే గుణం ఎక్కువగా ఉంటుంది కదండి, దానివల్ల చాలా చాలా భారీగా బాధపడుతున్నారండి. చూడండి ఎంత బాధపడుతున్నారో, అంత కష్టపడి బాధపడుతున్నారండి. ఎందుకంటే కష్టజితం అప్పులు చేసి పిల్లల పుస్తులు తాకడ పెట్టి, గాజులు తాకడ పెట్టి బోట్లు నడుపుతున్నారు. అటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ దాని మీద ఒక్క బోటు మీద దాదాపు 12 మంది ఆధారపడతారండి. ఒక ఓనర్ కాకుండా 12 మంది ఆధారపడతారు. మత్స్యకారు వాచ్మెన్లు కానీ, కళాశీలు కానీ, బోటు వాళ్ళు కానీ, కెప్టెన్ కానీ, వీళ్ళందరూ దాదాపు ఒక 12 మంది ఆధారపడతారు. ఓనర్ కుటుంబం కాకుండా వాళ్ళ 12 మంది కుటుంబం నుంచి మనిషికి 3 వేసుకున్న ఎంతమంది మీరే లెక్కేయండి. ఇంతమంది దాదాపు 3000 పైన చిలుకు రోడ్డు మీద పడిపోయడం, రోడ్డు పైన వచ్చేనట్టు జరిగిందండి. చూడండి ఎందుకంటే దాదాపు 60 బోట్లు ముంచిన బోటికి 10 మంది లెక్కేసుకున్న మనకు చూస్తున్నా తెలిసిపోతుంది వాళ్ళ కుటుంబాల కాడి నుంచి ఎంతమంది ఇబ్బంది పడతారో. ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం ఒక బోట్లేనండి. కానీ అటువంటి బోట్లు ఈరోజు వాళ్ళ కళ్ళ ఎదురుగా కాలిపోవడం చూసి తట్టుకోలేక చాలామంది మేము బాబోయ్ మంటలోనే దూకి చచ్చిపోతామని కూడా కానీ మరి మేము దాన్ని చాలా ఇబ్బంది పడ్డారండి. చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందునే ఎంత విధంగా మండిపోతున్నాయో మేము చూసి ఎంతో బాధపడ్డామండి. చూడండి ఎందుకంటే ఒక బోట్ నుంచి ఒక బోటు తీయడానికి కూడా ఆస్కారం లేదండి. ఇది ఒక రోడ్డు మీద తిరిగే బండి కాదండి. ఒక బండి అయినా ఇంకో బండి తాడు కట్టి లాగడానికి. ఇది నీటిలో ఉండే వస్తువు కాబట్టి దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేక ఆ మంటల్లోని ధైర్యం చేసి వెళ్ళలేక ఒక బోటు నుంచి ఇంకో బోటు అందుకోవడం చాలా ఇబ్బంది పడ్డారండి. చూడండి ఈ పెద్ద పోర్ట్ నుంచి వచ్చిన షిప్పులతో మాత్రమే ఆపగలిగారు. వాటితో వచ్చేటప్పటికే ఆల్రెడీ జరగవలసిన నష్టం అంతా పూర్తిగా జరిగింది. కాస్తే కొంతైనా మిగతా బోట్లకు వ్యాపించకుండా జరగడం కూడా జరిగిందండి. ఎంతో కష్టపడి తెచ్చుకున్న సంపదన వాళ్ళ కళ్ళ ముందే కన్నీరుగా కరిగిపోతుంది. కొన్ని బోట్లు నీటిలోనే మునిగిపోయి చాలా బాధతో చాలా ఉన్నారండి. చూడండి మొత్తం అంతా ఫిషింగ్ హార్బర్ ఆ ఏరియా అంతా కన్నీరు మున్నీరే ఏడుస్తున్నారండి. ఎందుకంటే
ఒక పక్క వాండర్లే కాదు, ఇంకో పక్క కళాశీ కుటుంబాలు, కళాశీలు రేపు నుంచి మా జీవనోపాధి ఏదవుతుంది, మేము ఎలా బతకాలనే కష్టం పడి చాలా బాధగా వేడుస్తున్నారు. చూస్తున్నారు కదండి ఎంత కష్టపడుతూ ఎంత బాధపడుతున్నారో. అవి ఇన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలకి చదువులు కానీ ఎవరైనా సరే ఈ చేపల ఉత్పత్తిని బతికిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. చూస్తున్నారు కదండి ఎంత మంటలు, కారు చీకటిగా మరిగిపోయిందండి. ఆకాశం ఎంత నల్లగా మారిపోయిందండి, అంత నల్లగా మారిపోయింది పొగ మంచులకు. ఇంకా పోర్టు నుంచి వచ్చిన ఆ బోటు కానీ రాకపోతే, ఆ వాటర్ ఫైరింగ్ బోటు కానీ రాకపోతే ఇంకా బోట్లు కూడా వ్యాపించి మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా నాశనం అయిపోనండి. ఒక ఫిషింగ్ హార్బర్ని మర్చిపోయే విధంగా కనబడండి. కానీ ఆ బోట్ల వల్ల కొంత కంట్రోల్ అయిందండి. సో ఇదేనండి మన పోర్టు నుంచి వచ్చిన బోటు.